విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. చాలా కొత్త విషయాలు మాకు చెప్తూ ఉంటారు. 68 సెకండ్స్ రూల్ ఇదేంటండి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ లో 68 సెకండ్ రూల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక దానిపై అంశం పైన మన మనసును 68 సెకండ్స్ కనుక నిలపగలిగితే దాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. 60 సెకండ్లు అంటే ఒక నిమిషం, మళ్ళీ ఇంకా 8 సెకండ్లు ఏంటి? ఎందుకంటే ఒకటి సైకిల్ అనేది ఒక థాట్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే సింపుల్ చెప్పాలంటే 17 సెకండ్స్ స్టార్టింగ్. అంటే మీరు కనుక చిన్న చిన్న మిరాకిల్ జరగాలనుకుంటే 17 సెకండ్స్ కనుక ఒక అంశంపై అంటే మనసును కేంద్రీకరించుకుంటే చిన్న చిన్న మిరాకిల్ జరుగుతాయి. అంటే మన మనసులో ఆలోచన అంతసేపు నిలిచి ఉంచాలి. అదేవిధంగా 34 సెకండ్స్ కనుక ఉంచగలిగితే కొంచెం దానికంటే మిరాకిల్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఇంకా 51 సెకండ్స్ ఉంచితే మాత్రం అది జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే 68 సెకండ్స్ కనుక ఒక వ్యక్తి మీకు ఏది కావాలో దానిపై మనసును కేంద్రీకరించగలిగితే మాత్రం కంపల్సరిగా తను సాధించగలుగుతారు. అయితే మీరు అనొచ్చు 68 సెకండ్స్ చాలా చిన్న విషయం అనుకుంటారు. బట్ మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం మీకు ఏది కావాలో దానిపైనే 68 సెకండ్ నిలపగలిగితే మాత్రం గ్రేట్ అండి. అంటే ఆ 68 సెకండ్ల పాటు ఇమాజిన్ చేసుకోవాలా? ఎస్, ఇమాజినేషన్ చేసుకోవాలి, హోల్డింగ్ చేయాలి. అంటే సింపుల్ చెప్పాలంటే మీ మనసును 68 సెకండ్ల ఏ ఆలోచన లేకుండా ఉండగలుగుతారండి? ఏదో ఒక డైవర్ట్. అందుకోసమే మేము ఏం చేస్తామంటే 68 సెకండ్స్ కోసం ప్రాక్టీస్ చేపిస్తుంటాం క్లాసెస్ లో. అంటే ముందుగా 68 సెకండ్లు కాదు, ముందు 17 సెకండ్స్ అని చెప్తుంటాం. ఎందుకంటే చిన్న చిన్న జరుగుతుంటే వాళ్ళ నమ్మకాలు ఏర్పడుతుంటాయి. ఎస్, నా జీవితంలో ఇది అనుకున్నటువంటి జాబ్ వచ్చింది, నాకు చిన్న అమౌంట్ అరేంజ్ అయింది. సో వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం అనేది ఏర్పడుతుంటుంది. దాని తర్వాత 34 సెకండ్స్ పెంచేస్తాం. అంటే మీరు ఎట్లా అంటే ఒక ఆలోచనకు మరచూడండి, మనం ధ్యానం చేపిస్తామండి. అంటే మేము ప్రాక్టీసెస్ లో ఏం చేస్తామంటే ఎవ్రీడే టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ ఒకటి ఉంటుందండి. అంటే ఎందుకు టీటా స్టేట్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అంటే ఎంత ఎక్కువసేపు మీరు ఆలోచన రహిత స్థితిలో ఉండగలిగితే అంత పవర్ మీకు ఉంటుంది. అయితే మేమేం చేపిస్తామంటే ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ సమయాన్ని పెంచుతూ ఉంటాం. అలా ఒకవేళ పెరుగుతూ కనుక ఒక మనిషి 68 సెకండ్లు ఎలాంటి ఆలోచన లేకుండా ఉండగలిగితే అతను 68 సెకండ్లు తను అనుకున్నటువంటి లక్ష్యంపై తను ఫోకస్ చేయగలుగుతాడు. సో అది ఒకటేసారి స్టార్టింగ్ పాసిబుల్ అవుతుందని హరిత గారు చెప్పండి. మనసు అనేది చాలా చంచల స్వభావం కదండి, అది అంత ఈజీగా దొరకదు. సింపుల్గా చెప్పాలంటే ఒక హార్స్ ఉందండి. ఓకే, హార్స్ని ఎక్కడి నుంచి తెచ్చామంటే ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చాం. ఫారెస్ట్ నుంచి తెచ్చుకున్న హార్స్కు ఇక్కడ నుంచి మనం చెన్నైకి వెళ్ళమంటే అది చెన్నైకి వెళ్ళదండి, ఎక్కడికో వెళ్తుంది. అంటే తనకి ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఎందుకు? తనకు ట్రైనింగ్ లేదు. అదే హార్స్ కనుక ట్రైనింగ్, అదే గుర్రాన్ని కనుక మనం ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చామండి, అలాంటప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి మనం తీసుకెళ్తుంది. సో దానికోసం మేము ఏం చేస్తామంటే ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్స్ ఏం చెప్పానండి. ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ముందుగా వాళ్ళకు మైండ్ పవర్ ట్రైనింగ్ అవసరం. అంటే విజువలైజ్ ఊహించుకోమంటారు. అసలు మనసే చంచలమైన స్వభావంతో వారు ఊహించుకోగలుగుతారండి హరిత గారు చెప్పండి? ఊహించుకోరు. ఫస్ట్ వాళ్ళకు మైండ్ ట్రైనింగ్ అవసరం. అలాంటి ట్రైనింగ్ అయినటువంటి మైండ్తో వారు ఊహించుకోమంటే వారు ఊహించుకోగలుగుతారు. అందుకోసం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రాక్టీస్ టు డూ లిస్ట్ విజేషన్ తీసుకొచ్చామంటే ప్రతిరోజు కూడా మేము ఏం చేపిస్తామంటే వారికి కార్యక్రమాలు అంటే డే టు డే యాక్టివిటీస్ ఉంటాయి కదా, టు డూ లిస్ట్ రాసుకుంటారు. వాటిని ఆల్రెడీ జరిగినట్టుగా మేము ముందుగానే ఊహించుకోమని చెప్తాం. ఎప్పుడైతే వారు ముందుగానే జరిగినట్టుగా వారు ఊహించుకుంటారో వారికి ఏమవుతుందంటే ఎస్ జరుగుతాయండి. నిజమండి, నిజం పడకు. చాలా మందికి ఏంటంటే నమ్మొస్తుంది, కరెక్టే. ఊహలకు అంత పవర్ ఉందా? నిజంగా జరుగుతాయంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇమాజినేషన్. నేను చెప్పింది కదా, ఐన్స్టీన్ అదే చెప్పారు. ప్రతి సైంటిస్ట్ కూడా ఒకప్పుడు ఏం చేశారు, రైట్ బ్రదర్స్ ఏమన్నారంటే గాలిలో ఎగిరేటటువంటి వస్తువుని కనుక్కుంటా అన్నారు. మనం హ్యాపీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ గాలిలో ఎగరొచ్చు అన్నారు. ఫస్ట్ నవ్వారండి, తర్వాత ఏం చేశారంటే విమర్శించారు, తర్వాత యాక్సెప్ట్ చేశారు. ప్రతిదీ 3 స్టేజ్లో ఉంటుందండి. ఏదైనా సాధ్యమే, నవ్వచ్చు, విమర్శించవచ్చు. తర్వాత రిజల్ట్స్ చూసినా ప్రూవ్ చూసినా ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు, అంతే కదా. ఆ రిజల్ట్ చూపించడం కోసం రైట్ బ్రదర్స్ చాలా ఎందుకంటే గాలి కంటే బరువైన వస్తువును గాలిలో ఎగిరించాలంటే ఇది పాసిబుల్డా? నవ్వుతారు, నవ్వారు. బట్ తను చూపించాడు ఒక ప్రిన్సిపల్ ఆధారంగా గాలి కంటే బరువైన వస్తువు. ఇప్పుడు ఒక దేశం నుంచి ఒక దేశంకి వెళ్ళిపోతున్నామండి విమానంలో. ఎంతమంది వెళ్తారండి? 300 మంది, 500 మంది. మరి గాలి కంటే బరువైన వాళ్ళే కదా. బట్ ఎలా పాసిబిలిటీ అవుతుంది చెప్పండి? ఇది ప్రిన్సిపల్, సైన్స్ యొక్క ప్రిన్సిపల్స్. అంటే ఇలాగే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ప్రిన్సిపల్స్ ఆధారం చేసుకుంటే వారి జీవితంలో వారు అనుకున్నవి కూడా సాధించవచ్చు. అందుకండి ఫస్ట్ గ్రాహం బెల్ ఎక్కడో ఉన్న వ్యక్తితో ఫోన్లో మాట్లాడవచ్చు. ఫస్ట్ ఏమన్నారు? నమ్మలేదు, నవ్వారు. బట్ ఇప్పుడు చూడండి హ్యాపీగా అందరు సెల్ ఫోన్ ఎలాంటి వైరస్ లేకుండా వైర్లెస్. అంటే మీరు చెప్తున్న మాటలు కూడా ఫస్ట్ వినడానికి నవ్వొచ్చి వింతగా అనిపించినా కూడా ఖచ్చితంగా నమ్ముతారు. అది నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది. నమ్మండి, నమ్మి చేయండి, అది సక్సెస్ అవుతుంది అంటారు.
సో ఎప్పుడైనా సరే నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది. మన లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ కూడా నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కూడా నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. అసలు నమ్మకపోతే ఎవరు చేయకపోతే రిజల్ట్స్ కూడా రావు. ఇక్కడ అదంతా చూడండి ఆస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, పామాలజీ కావచ్చు, ఏదైనా సరే అవన్నీ రివర్స్ లాంటివి, అవన్నీ నదులు. ప్రతి నది వెళ్ళి ఒక దగ్గర కలుస్తుందండి. హరిత గారు ఎందులో కలుస్తుంది చెప్పండి? సముద్రం. అలాగే మన సబ్జెక్ట్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది ఓషన్. ప్రతి దానికి ఆరిజిన్ అంటే చెప్పాలంటే ఎందుకు ఇది ఓషన్ నేను అంటానంటే ప్రతి దాంట్లో కూడా నమ్మకమైన ఏదైనా సరే. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళారండి, నమ్మకంతో కొలిస్తేనే అక్కడ జరుగుతాయి. నమ్మకం లేనప్పుడు జరుగుతాయండి ఎక్కడన్నా? ఏది జరగదు. సో నమ్మకం అండి. అందుకోసమే ఎవరి బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుందో వారికి వర్కౌట్ అవుతాయి. ఇక్కడ 16 సెకండ్స్ 68 సెకండ్స్ 17 సెకండ్స్ అన్నాను కదా, అంటే అన్ని సెకండ్స్ మన మనసులో ఆజ్ఞా చక్రం దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఇమాజినేషన్ చేసుకొని ఫ్లాషింగ్ మెమొరీ అంటే సార్, ఫ్లాష్ మెమొరీ ఒక మెమొరీ అంటారు. అంటే ఒక దాని పిక్చర్స్ అలాగే హోల్డ్ చేయగలగడం, లేదా ఒకవేళ ఇమాజిన్ చేసుకుంటే 68 సెకండ్ సమయం కేవలం దానిపైనే శ్రద్ధతో ఊహించుకోవడం. అలా ఎవరైతే ఊహించుకోగలుగుతారో వారి లైఫ్లో ఏదైనా సరే సాధిస్తారండి. మరి అలా రావాలంటే ఊహకు శక్తి ఉండాలి కదా. ఊహకు శక్తి ఉండాలంటే, మైండ్కి పవర్ ఉండాలంటే సిస్టమేటిక్ వేలో ప్రాక్టీస్ చేయించాలి మైండ్. అంటే మీరు చేయిస్తారా? ఎస్, చేయించడం జరుగుతుంది. ఎప్పుడైతే చూడండి ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా రావచ్చా? ఎస్, ఎలానే రావచ్చు అండి. అంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మనీ ఇష్యూస్ కావచ్చు, రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు, కెరీర్ ఇష్యూస్ కావచ్చు, ఏ ఇష్యూ అయినా సరే వచ్చిన తర్వాత వాళ్ళకు రిజల్ట్స్ వస్తాయండి. ఎందుకంటే నేను చెప్పడం కాదు, నా పార్టిసిపేషన్స్ యొక్క రిజల్ట్సే మాట్లాడతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడనుకోండి ఏదో అంటారు, అదే నా రిజల్ట్స్ పొందిన వాళ్ళు మాట్లాడితే ఎస్ ఏదో ఉందనుకుంటారు. అదే ఇద్దరు మాట్లాడితే ఎస్ తప్పకుండా ఉందనుకుంటారు. అదే 10 మంది 100 మందికి రిజల్ట్స్ వస్తే డెఫినెట్గా బిలీవ్ చేస్తారు. అంటే నేను కూడా ఒకటే చెప్పేదండి, వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, సబ్జెక్ట్ను ఫస్ట్ నమ్మండి. ఒకటి ఫస్ట్ రిజల్ట్స్ చూడండి. ఎందుకంటే ఆ రిజల్ట్స్ అనే దాన్ని చూసి పెట్టే వాళ్ళకు నమ్మకాలు ఏర్పడతాయి. నమ్మకం వచ్చిన తర్వాత నేను జాయిన్ అవ్వమంట ఫస్ట్. అందుకోసమే ఫ్రీ డెమో క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎవ్రీ వీక్ కూడా అండి హరిత ఒక ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది. ఈ డెమో క్లాస్ కనుక అటెండ్ అవుతే వాళ్ళకి ఒక డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ అవుతాయండి. ఎందుకంటే ఈ డెమో క్లాస్కు అటెండ్ అవ్వాలంటే ముందుగా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఈ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తే వాళ్ళకు మా టీమ్ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చండి. అటెండ్ అయిన తర్వాత మేము 6 days లైవ్లో మీరే ట్రైన్ చేపిస్తాం వారికి. అంటే వారికి బిలీఫ్ సిస్టమ్ అనేది స్ట్రెంత్ అవుతుంది. ముందు డెమో క్లాస్ వినండి, నచ్చితే కంటిన్యూ క్లాసెస్ అటెండ్ అవ్వండి, మీరు అనుకున్నది జరుగుతుంది అంటారు. అంతేనా? అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను మీ క్లాస్ చేరేటప్పుడు ఇవన్నీ జరుగుతాయా జరగవా ఏంటి సార్ ఇలా చెప్తున్నారు అని, కానీ మీ క్లాస్ చేరి ఒక 10 days అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది. మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ గా నేను రిపీట్ అవుతూ చేసడం వల్ల హోప్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు. మీ వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.